హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే స్వామి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది. సో వచ్చారనమాట. సో బియ్యము అయితే మేము పాయసం అయితే చేయాలి కాబట్టి అన్నీ బియ్యం గట్ట అన్నీ అయితే మా అత్తయ్య అయితే తీస్తున్నారనమాట. చెప్పాలా? బియ్యము, తేనె, చీని, బెల్లము, పెసరపప్పు, కిస్మిస్ వేయలేదు మనం ఇది చేస్తే ఇది కాజు, జీడిపప్పు, ఇవేమో చూడాలి లాస్ట్కి వేసిస్తాను. ఇవల్ల బియ్యమే కిస్మిస్. ఫస్ట్ అయితే నీట్గా కడిగేసుకోవాలన్నమాట. 2 times అయితే వాష్ చేసుకున్నాను. కడిగేసుకొని మనమైతే పాయసం అయితే ప్రిపేర్ చేసేసుకుందామా. 2 times కడగాలి. సో ఆ నీళ్ళు ఏమొచ్చి నేను చెట్లకైతే వేసాను అనమాట, ఎవరు మట్టకూడదు కాబట్టి. సో బెల్లం గట్ట అన్నీ వేసేసాం, పెసరపప్పు, బెల్లము అన్నీ వేసామన్నమాట. అయితే వీధిలో ఆంజనేయ స్వామి భజన అయితే చేస్తున్నారు. మా జస్సు అండ్ మా అత్తయ్య అయితే ప్రసాదం ఇవ్వడానికి అయితే వెళ్ళారు, ఫ్రూట్స్ ఇవ్వడానికి. ఈలోపు నేనైతే పాయసం అయితే ఆల్మోస్ట్ 50% అయితే కుక్ అయిపోయింది. యాక్చువల్లీ ఏమైందంటే కొల తెలియలేదన్నమాట. సో అంటే తప్పేలా చిన్నగా అయిపోయింది, మాకైతే తెలియలేదు. చిన్న తప్పులు అయితే పెట్టేశాము. అయితే స్వామికి అయితే దండం పెడుతున్నాడు మా జస్సు. స్నానం చేసి మార్నింగే స్నానం చేసాడు అనమాట మా జస్సు కూడా. సో ప్రసాదం అయితే తెచ్చారు కాబట్టి మేము పూజ అయితే చేసేసుకున్నాము. పాయసం కూడా అయిపోయింది కదా, దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాము. ఇక్కడైతే మా జస్సు ఇంకా స్వామి కూర్చొని ప్రసాదం అయితే తింటున్నారు. మా జస్సు చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడు, ప్రసాదం అయితే వేస్తుంటే చూస్తున్నాడు కూడా. సో తిన్నాడు. ఆల్మోస్ట్ పిల్లలకి స్వీట్ అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా ఇష్టంగా తిన్నాడు. సో నేను కూడా కూర్చొని అయితే తినేసాను అనమాట. కూర్చొని ప్రసాదం అయితే తినేసాను కదా. మా జస్సు అయితే జోచి అంటే చేస్తున్నాడని చక్కగా చూడండి. ప్రసాదం అయితే చాలా బాగుండాలి. ఈ వీధుల్లో అందరికి కూడా పిలిచామన్నమాట. అందరూ వచ్చి ప్రసాదం అయితే తిన్నారు. సో చాలా హ్యాపీగా కూడా ఉంది. మేమైతే ఆల్మోస్ట్ 12 o'clock అయిపోయింది. గుడికైతే వెళ్దామని అనుకున్నాము. సో గుడికైతే వెళ్తామని నేను మా జస్సు అయితే రెడీ అయిపోయామన్నమాట. మా జస్సు నేనైతే వెళ్తున్నాం గుడికి. ఇంకా మా అత్తయ్య కూడా వచ్చారు. ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. కాకపోతే ఎవరు లేరు, ఉన్నారు కొంతమంది ఉన్నారు. అట్లా ఇంట్లో కూర్చొని కూడా బోర్ వేస్తుందని అలా అయితే వెళ్ళాము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉండాలి. నిన్న ఫొటోస్ ఏం తీసుకోలేదనమాట, అట్లా తిరిగేసి అయితే వచ్చేసాము. అలా ఇంట్లో కూర్చున్న బోర్ కొడుతుంది అనేసి. సో అలా అయితే వెళ్ళాము. సో ఎవ్రీడే వెళ్తూ ఉంటాము, కాకపోతే మా వీధి చివరినే వెళ్తాము. ఇక్కడికైతే కొంచెం దూరం కాబట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అన్నమాట. ఇంటికైతే వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇంకా ప్రసాదం ఇంకా వీధిలో ఉంది కాబట్టి హనుమాన్ చాలీసా చేస్తున్నారని చెప్పాను కదా. సో ప్రసాదం అయితే ఉంది. మా బాబాకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఆల్మోస్ట్ ఏంటంటే కలర్స్ ఎప్పుడు నేను ట్రై చేయను. ఆరెంజ్ కలర్ నాకు బాగా సెట్ అవ్వదా అనేసి, బట్ బాగుంది ఓకే అని అనుకొని బ్లౌజ్ కూడా సెట్ అవ్వలేదు. అప్పటికి ఏదో వేసేసుకున్నాను అనమాట, స్టిచ్చింగ్ చేయించలేదు. మా బాబు ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసి ఎక్కడికి వెళ్దామంటే చాలు మా జస్సు అయితే పడుకున్నోడు లేచిపోతాడు అనమాట. ప్రిపేర్ చేసి అయితే నేనైతే ప్రసాదం తినేసి వచ్చేసాను అనమాట. వీడియో షూట్ ఏం చేయలేదు. ప్రసాదం తినాక మా వదిన అయితే పెరుగాళ్ళు, పులావ్ అని తెచ్చారనమాట. ఇంకా ప్రసాదం కూడా పంపించారు వీధిలో వాళ్ళు. సో మా నైట్ అయితే ఏంటి ప్రిపేర్ చేసుకోలేదు, అవే తినేసామన్నమాట. చాలా టేస్ట్గా ఉండాలి మాత్రం. నాకైతే ప్రసాదం ఆల్మోస్ట్ నేను ఎప్పుడు ప్రసాదం తిన్నా నాకు పాయసం కోసం వెళ్తాను. ఏ ఫంక్షన్ అయినా నాకు అంత ఇష్టం. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.